ఖమ్మం దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి శరవేగంగా ముస్తాబవుతోంది. జూన్ నాటికి ఈ రహదారిని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జాతీయ రహదారిపై పర్యటించారు. తుది దశకు చేరుకున్న ఖమ్మం దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే పనులను పరిశీలించారు. 3 ప్యాకేజీల్లో 80% పనులు పూర్తయ్యాయి. దాదాపు 100 కోట్ల అదనంగా ఖర్చు చేసి అండర్ పాస్లు నిర్మించారు. ఆగస్టు 15 నాటికి రహదారిని అందుబాటులోకి తీసుకొస్తామంటున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో మా ప్రతినిధి సైదులు ఫేస్ టు ఫేస్. ఖమ్మంకి మనహారంగా జాతీయ రహదారులు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం జాతీయ రహదారిపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటన కొనసాగించారు. ఆ పనులకు సంబంధించి మాట్లాడేందుకు మనతో పాటు తుమ్మల నాగేశ్వరరావు సార్ చెప్పండి, ప్రధానంగా జాతీయ రహదారులపై పర్యటించారు. ఎప్పటికల్లా ఖమ్మం టు దేవరపల్లి రహదారి పూర్తవుతుంది? స్వాతంత్ర దినోత్సవం రోజుకి పూర్తవుద్ది. మీరు పరిశీలించిన దాంట్లో చాలా అసంపూర్తిగా ఉన్నాయి. ఆ కలవాట్లు కావచ్చు కూడా జూలై 15 కి కంప్లీట్ అవుతున్నాయి. జూలై 1 కే 90% అవుతాయి. ఒక నాగార్జున సాగర్ కెనాల్ మీద మాత్రం జూలై 15 కి అవుతుంది. అంటే ప్రధానంగా రైల్వేకి సంబంధించి కావచ్చు, హై టెన్షన్ వైర్లకు సంబంధించి కూడా పెండింగ్ లో ఉన్నాయి ఆ సమస్యలు. అంటే సర్వీసు రోడ్డుకు సంబంధించి ఒక కొదుమూరు దగ్గర తప్ప హై టెన్షన్ లైన్స్ అన్ని కూడా పర్మిషన్ వచ్చింది. ఈ నెలాఖరికే అవి పూర్తి అయిపోతాయి. ప్రధానంగా ఖమ్మం చుట్టూ కూడా రింగ్ రోడ్డు వచ్చే ప్రతిపాదనలు కూడా ప్రవేశపెట్టారు. ఎలా ఉండబోతుంది, అది ఎప్పుడు పూర్తవుతుంది? 99% ఇంకొక గ్యాప్ ఉంది 6 కిలోమీటర్లు. దేవరపల్లి రోడ్డు, సూర్యాపేట రోడ్డు నుంచి అమరావతి రోడ్డుకి ఆ కనెక్టివిటీ ఇస్తే ఈ రోడ్లు పూర్తయ్యే లోపల ఒక కనెక్టివిటీ 6 కిలోమీటర్లు చేయగలిగితే ఖమ్మానికి రింగ్ రోడ్డు ఫామ్ అవుతుంది. ప్రధానంగా ఈ జాతీయ రహదారి వల్ల వచ్చే సౌలభ్యం ఏంటి? ఇక దాని గురించి చెప్పాలంటే చాలా చెప్పాలి. ఈ ప్రాంతం ఒక వెలుగులోకి వస్తుంది. ఈ ప్రాంతంలో రైతులు పండించేటటువంటి పంటలకి అటు రాజమండ్రికి కూడా అరగంటలో పోవచ్చు. ఇక్కడ నుంచి కేశవాపురం నుంచి ఖమ్మం అరగంటలో పోవచ్చు. ఎక్కడికి వెళ్లాలన్నా కూడా ఇప్పుడు మీరు ఖమ్మం టు రాజమండ్రి 1 అవర్ కంటే ఎక్కువ పట్టదు. ఇప్పుడు 4 గంటలు 5 గంటలు పోయేది. టైం ఒకటి కలిసి వస్తుంది, డిస్టెన్స్ ఒకటి కలిసి వస్తుంది, ఫ్యూయల్ కలిసి వస్తుంది, జాతీయ ఆదాయం పెరుగుద్ది. కాబట్టి రేపు భవిష్యత్తులో ఈ రహదారి అమ్మటి మీకు మార్కెట్స్ కావచ్చు. ఖమ్మం మార్కెట్ వస్తుంది, వైరా మార్కెట్ వస్తుంది, సత్తుపల్లి మార్కెట్ వస్తుంది. ఇవన్నీ ఎక్స్పోర్ట్ చేయాలన్నా రైతులు పండించిన పంటలన్నింటినీ ఎక్కడికి పోవాలన్నా గంటలో పట్టణానికి చేరుకునే అవకాశం వస్తుంది. వాల్యూ యాడెడ్ చేసేటటువంటి ఫ్యాక్టరీలు, ప్రాసెసింగ్ యూనిట్లు. కాబట్టి రహదారి రైతుల కోసం, రహదారి ప్రజా సౌకర్యం కోసం, రహదారి దేశ అభివృద్ధి కోసం. అందుకనే పట్టుబట్టి ఖమ్మం జిల్లా నిండా ప్రతి నియోజకవర్గంలో జాతీయ రహదారులు చేసే అవకాశం భగవంతుడు శ్రీరామచంద్రుడు మీరు నాకు కల్పించారు. అది ఎట్టి పరిస్థితులు ఈ టర్మ్ లో పూర్తి చేస్తా. థ్యాంక్ యూ. జాతీయ రహదారులు అంశానికి సంబంధించి ప్రకృతి అభివృద్ధికి చిహ్నంగా మారుతాయని కూడా చెప్తున్న పరిస్థితి. అభివృద్ధికి సంబంధించిన దాంట్లో అటు డెవలప్మెంట్ కావచ్చు, ఇటు రైతు పండించిన పంటలకు సంబంధించి కావచ్చు, వనరులకు సంబంధించిన దాంట్లో కూడా పెద్ద ఎత్తున కూడా ఈ జాతీయ రహదారులు ఉపయోగపడతాయని కూడా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆగస్టు 15 అంటే స్వతంత్ర దినోత్సవం రోజు నాటికి ఇదే జాతీయ హైవేపై తన ప్రయాణం కొనసాగిస్తూ సత్తుపల్లిలో జాతీయ జెండాను ఎగరవేస్తానని కూడా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్తున్నారు. కెమెరామెన్ విజయ్తో సైదులు, 10 టీవీ, ఖమ్మం.